కేంద్రం నుంచి ఇప్పుడిప్పుడే రేషన్ కార్డు కలిగినటువంటి వారందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మనకు ఏప్రిల్ నెలలో ఇచ్చేటువంటి రేషన్‌పై మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే అందించింది. దాదాపు 8 రకాల సరుకులనైతే మనకు పంపిణీ చేయాలని కేంద్రం నుంచి ఆదేశాలు జారీ చేశారు. అలాగే వాటితో పాటుగా ప్రతి ఒక్క రేషన్ కార్డ్ లబ్ధిదారునికి రూ. 3,000 నుంచి రూ. 3,500 వరకు నేరుగా వారి ఖాతాలలోకైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో సరికొత్త విధానంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టేందుకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం శుభవార్తనైతే అందించింది. సో వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు తెలియజేస్తాను. మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. ఎవరెవరికి ఈ డబ్బులనేటివి వస్తాయి, అలాగే మన యొక్క కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఆదేశాల మేరకు ఏ ఏ సరుకులను మనకు ఇవ్వబోతున్నారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. సో పూర్తిగా అయితే మీరు వీడియోని చూడండి. అలాగే మీరు ఇలాంటి రేషన్ కార్డుకి సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి మీకు బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. అప్పుడు మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా ప్రతి చిన్న అప్డేట్ని తెలుసుకోవచ్చు. దయచేసి రేషన్ కార్డు ఉన్నటువంటి వారందరికీ ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ అయితే చేయండి. ఇక పూర్తి వివరాలు వీడియోలోకి వెళ్ళి చూసుకున్నట్లయితే మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులకు ఊహించని శుభవార్త అయితే వచ్చిందనమాట. సో ముఖ్యంగా ఏప్రిల్ నెల మాసంలో ఇచ్చేటువంటి రేషన్ సరుకులపై అలాగే కార్డుకి రూ. 3,500 ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులైతే జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఎవరెవరికి డబ్బులు వస్తాయో రావో కూడా ఇప్పుడు మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ మనం క్లారిటీగా చూస్తే దేశంలోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఉపశమనం కలిగించే అంశాన్ని మనకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద అంటే PMGKAY పథకం కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి సంబంధిత ఉచిత రేషన్ను ఒకేసారి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం ప్రకారం రేషన్ కార్డు లబ్ధిదారులకు 3 నెలలకు సరిపడే ధాన్యాన్ని ఒకేసారి పొందవచ్చు. ఆహార భద్రత, ప్రజా పంపిణీ శాఖలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆయా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలకు ఉత్తర్వులైతే జారీ చేసింది. సో ప్రభుత్వాలు ఇందుకు సంబంధించినటువంటి నిల్వల గురించి కేంద్ర ప్రభుత్వానికి వివరించడంతో వెంటనే ధాన్యం తీసుకుని పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అలర్ట్ అయ్యాయి. ఇప్పుడు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద లబ్ధిదారులకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు సంబంధించినటువంటి సరిపడా రేషన్ను ఒకేసారి పొందవచ్చు. తీవ్ర ఎండల హెచ్చరిక వాతావరణ శాఖ ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తుంది. దీంతో ప్రజలు మళ్ళీ రేషన్ షాపులకు వెళ్లకుండా ఒకేసారి సరుకులను ఇవ్వాలనే ఉద్దేశంతో గోదాముల్లో అధిక ధాన్యం నిల్వలు ప్రస్తుతం ఆహార భద్రత FCI గోదాముల్లో సామర్థ్యానికి మించినటువంటి మనకు ధాన్యం నిల్వ చేసి ఉన్నట్లుగా కొత్త రబీ పంట రకం రాబోతున్న నేపథ్యంలో గోదాములను ఖాళీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అంచనా ప్రకారం ప్రస్తుతం 800 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యాన్ని నిల్వ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లబ్ధిదారులకు సకాలంలో పంపిణీని నిర్ధారించడానికి వీలైనంత త్వరగా కేంద్ర నిల్వల నుండి ధాన్యాన్ని తీసుకోవాలని ఆహార ప్రజా పంపిణీ శాఖకు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవస్థలో అంటే రేషన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా తీసుకురావడానికి గత ప్రభుత్వం గత కాలం నుంచి అనేక రకమైనటువంటి గణనీయమైనటువంటి చర్యలు కూడా తీసుకుంది. పార్లమెంట్లో అందించిన సమాచారం ప్రకారం 2025 మొత్తం 4.141 మిలియన్ల అర్హత లేనటువంటి రేషన్ కార్డులకు తొలగించింది కేంద్ర ప్రభుత్వం. డిజిటల్ సంస్కరణలు, ఆధార్ కార్డు అనుసంధానం అంటే EKYC అనేది చేయడం వల్ల మోసపూరిత లబ్ధిదారులను గుర్తించడం కేంద్రానికి సులభమైంది. దీంతో నకిలీ రేషన్ కార్డులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం తొలగించడం జరుగుతుంది. గణాంకాల ప్రకారం రద్దు చేసినటువంటి కార్డుల సంఖ్యలో హర్యానాలో 1.3 మిలియన్ల అగ్రస్థానంలో ఉండగా తర్వాత స్థానంలో 6.05 మిలియన్లతో రాజస్థాన్ ఉంది. ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు 6 లక్షల మందికి పైగా అనర్హుల జాబితాల నుండి వాళ్ళ యొక్క రేషన్ కార్డులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఇక దేశంలోని 99% కంటే ఎక్కువగా ఫెయిర్ ఫ్రెష్ షాపులలో ఇప్పుడు పాయింట్ ఆఫ్ సేల్ ఈపాస్ మిషన్లు అంటే మనకు
ఆ యొక్క రేషన్ షాపుల్లో ఈపాస్ మిషన్ల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం 98% కంటే పంపిణీ బయోమెట్రిక్ ప్రామాణికంగా జరుగుతుంది. 3 నెలలకు సరిపడా రేషన్‌ను అందించడం వల్ల రవాణా ఖర్చులు కూడా ఆదా అవ్వడమే కాకుండా, వర్షాకాలంలో రవాణా కష్టంగా ఉండే గ్రామీణ ప్రాంతాలకు కూడా ఒకేసారి సరుకులనైతే పంపిణీ చేసే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. లబ్ధిదారులు తమ సమీపంలో ఉన్నటువంటి రేషన్ షాపుకు వెళ్లి నిర్ణీత సమయంలో తమకు సంబంధించినటువంటి 3 నెలల కోటా రేషన్‌ను ఒకేసారి తీసుకోవచ్చు. ఈ యొక్క రేషన్ అనేది ఉచితంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే ఫ్రీగా తీసుకోవచ్చు. ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంతో ప్రజలకు భారీ ఊరట కలిగిస్తుంది. ఇక ప్రస్తుతం మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటే ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఇరాన్, ఇస్రాయిల్ అలాగే అమెరికా వీటి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల కారణంగా ఆర్థిక సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నందున దిగుమతులు ఎక్కువగా చేసుకుంటున్నటువంటి ఆయిల్, గ్యాస్ అలాగే వీటితో పాటుగా పెట్రోలియం ఈ మూడిటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త కోసం మనకు రేషన్ షాపుల్లో ఇక నుంచి నూనె కూడా అందివ్వాలనేసి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైతే ఆదేశాలు జారీ చేసింది. బహిరంగ మార్కెట్‌లో నూనె ధరలు భారీ తారాస్థాయికి చేరే అవకాశం ఉన్నందున సో, తక్కువ ధరకే నూనె కూడా అయితే వంట నూనె కూడా అయితే అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇక వంట నూనెతో పాటు దాదాపు మనకు మరో 7 రకాల సరుకులను కూడా అయితే పంపిణీ చేయబోతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మనకు నూనెతో పాటు పంచదార, కందిపప్పు, అలాగే జొన్నలు, రాగులు, గోధుమ పిండి, అలాగే వీటితో పాటు నూనె, చింతపండు మొత్తంగా మనకు 8 రకాల సరుకులనైతే ఇక నుంచి రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని, వీటికి రైస్‌కు బదులుగా ప్రత్యామ్నాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇక వీటితో పాటుగా ఒక్కొక్క కార్డుదారునికి ముఖ్యంగా రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకులు మాకు వద్దు అని అనుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరో స్కీమ్‌నైతే త్వరలో ప్రవేశపెట్టబోతుందండి. ఒక్కొక్క కార్డుకి రూ. 3,500 వరకు గరిష్టంగా అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎందుకనంటే రేషన్ బియ్యాన్ని చాలామంది తినకుండా బయట బ్లాక్ మార్కెట్‌లో అమ్మడం జరుగుతుంది. ఈ బ్లాక్ మార్కెట్‌లో జరుగుతున్నటువంటి దందానంతటిని కూడా మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఆపడం కోసం ఎన్నో ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా ఫలితం లేకుండా పోవడంతో చివరిసారిగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం తాజా నిర్ణయం అయితే తీసుకుంది. ఇక నుంచి రేషన్ బియ్యాన్ని తినకుండా ఉండే వాళ్ళకి మనం ఈ యొక్క అమౌంట్స్‌ని గనక ఇచ్చినట్లయితే వాళ్ళు డైరెక్ట్‌గా వాళ్ళకి నచ్చినటువంటి బియ్యాన్ని కొనుక్కొని తింటారు అని చెప్పేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ఇప్పుడు అందించింది. మనకు త్వరలో ఈ వోచర్‌ని అయితే మనకు అందివ్వబోతున్నారు. డిజిటల్ ఈ వోచర్ అయితే మనకు వస్తుంది. ఈ యొక్క వోచర్ అనేది మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా రూ. 3,500 వరకు మనకు ఈ వోచర్ అయితే లభించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఈ వోచర్ మన మొబైల్‌కి వస్తుంది కదా! అంటే మన ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన ఫోన్ నంబరు ఆ నంబర్‌కి అయితే వస్తుంది. రేషన్ కార్డ్‌కి లింక్ అయినటువంటి ఫోన్ నంబర్‌కి. ఆ నంబర్‌కి మనకు ఈ వోచర్ వస్తుంది. ఆ ఈ వోచర్‌ని మనం తీసుకొని మనం డైరెక్ట్‌గా రేషన్ షాప్‌కి వెళ్ళి కావాల్సినటువంటి సరుకులు తీసుకోవచ్చు. పర్చేజ్ అనేది దీని ద్వారా చేయొచ్చు. లేదా బహిరంగ మార్కెట్‌లో నార్మల్‌గా మనకు బజార్‌కెళ్ళేసి ఏ ప్రొవిజన్ షాప్ అయినా సరే, ఏ బియ్యం కొట్టైనా సరే మనం వెళ్ళేసి డబ్బులనేది కట్టి నేరుగా తెచ్చుకోవచ్చు. అంటే ఈ వోచర్‌ని మనం క్యాష్‌గా కూడా మార్చుకోవచ్చు బ్యాంక్ అకౌంట్‌లోకి వేసుకొని. దాని ద్వారా మనం పర్చేజ్ కూడా చేసుకోవచ్చు. ఇలాంటి అంశం పైన మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క అధికారులకు సంబంధిత అధికారులు కూడా దీనిపైన పరిశీలన చేయండి. దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయడం కోసం అయితే ఎలాంటి సమస్యలొస్తాయి దీనిపైన కూడా చేయండి అని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. త్వరలో మనకు ఈ యొక్క రేషన్ బియ్యానికి బదులుగా డబ్బులిచ్చే అంశాన్ని కూడా అయితే తీసుకురాబోతున్నారు. ఈ యొక్క రేషన్ షాప్‌లో ఉన్నటువంటి రేషన్ కార్డులు కలిగినటువంటి వారికి కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోవడానికి ఇప్పుడు మరింత పారదర్శకంగా అమలు చేయడం కోసం మన యొక్క కేంద్ర ప్రభుత్వం కూడా సరికొత్త విధానాలను కూడా రూపొందించింది. వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడా నేను మరొక వీడియో కూడా మళ్ళీ మీకు చేయడం జరుగుతుంది. అంటే ఎవరెవరికి కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవచ్చు, వీటికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటినుంచి మన ఖాతాలోకి రావడం జరుగుతుంది. ఇలాంటి అంశాలపైన నేను మరో వీడియో అయితే చేసి ఖచ్చితంగా తెలియజేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలి అనుకుంటే మీరు ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేయండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని కూడా మీరు ఆల్ పైన ట్యాప్ చేయండి. ఫర్దర్‌గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా నేరుగా మీ యొక్క మొబైల్‌కి పొందొచ్చు. ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా మీరు షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు కాబట్టి దయచేసి షేర్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.